కవిత రాజీనామాకు ఆమోదం. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా ఆమోదించారు. నిన్న కవిత రాజీనామాపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. డెఫినెట్గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష. తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఇమోషన్ అవుతా ఉన్నా. బట్ ఈ 4 months మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష. దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గౌరవ సభ్యురాలు సోదరిమణి కవిత గారి యొక్క ఆవేదన భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాం. భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి, పునరాలోచన చేయండి. భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి భావోద్వేగంలో ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు ఒకసారి సక్రమ బాటలో పట్టకపోవచ్చు. కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. నిన్న కవిత రాజీనామాపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమన్నారో మనం విన్నాం. భావోద్వేగాల మధ్య ఆవేదన మధ్య డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పిన మాట అది. అయితే కవిత రాజీనామాకు రీసెంట్గా ఆమోదం లభించింది. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. కవిత రాజీనామాని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత రాజీనామా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టుగా నోటిఫికేషన్ జారీ అయింది. కవిత రాజీనామాను ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత. అయితే ఆమె రాజీనామా చేశారు. ఆ రాజీనామాను చైర్మన్ ఆమోదించారు. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టుగా కూడా నోటిఫికేషన్ జారీ అయింది.